నమస్తే న్యూస్ 360కి స్వాగతం. నా పేరు వనజ. కుల గణన ప్రస్తుతం దేశంలో చాలా హాట్ టాపిక్. అది ముఖ్యంగా మొన్న ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో రాహుల్ గాంధీ కుల గణన కోసం పట్టుబట్టడంతో ఇప్పుడు అదొక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు సమాజం కులరహితం కావాలని, కులాలు మతాలు లేని సమాజం కావాలని కోరుకుంటున్న వాళ్ళు ఉంటే, మరొక వైపు కులాల పేరుతో ఈ గణన ఏంటి, ఎవరు ఎన్ని కులాలని లెక్క తేల్చాల్సిన అవసరం ఏంటి అనే ఒక వాదన కూడా ఉంది. ముఖ్యంగా కులం వద్దంటున్న వాళ్ళు కూడా కులగణన కావాలంటున్నారు. ఎవరైతే డిమాండ్ చేస్తున్నారో అదే రాహుల్ గాంధీ కూడా తనకు కులం మీద నమ్మకం లేదని, తాను ఫలానా కులం అని చెప్పుకోవడానికి ఇష్టపడని కూడా చెప్పిన వ్యక్తి, కానీ కులగణన కోసం మాత్రం పట్టుబడుతున్నాడు. అసలు ఈ వైరుధ్యం ఏంటి, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, దానికి సంబంధించి ఇవాళ మనం డిబేట్ చేపట్టాం. ఇందుకోసం స్టూడియోలో మనతో పాటు ఇద్దరు అతిథులు ఉన్నారు. ఒకటి ఎన్ వేణుగోపాల్, జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్. తర్వాత రామకృష్ణారావు, తను అగ్రికల్చర్ సైంటిస్ట్. సో బేసిక్గా డిబేట్ మొదలుపెట్టే ముందు ఒక విషయం డిస్క్లోజర్ అనుకోండి చెప్పాలి. ఇక్కడున్న ముగ్గురు, నాతో సహా వాళ్ళతో సహా అందరం కూడా కులం వద్దు అనుకుంటున్న వాళ్ళమే, అంటే కులరహిత సమాజం కోరుకుంటున్న వాళ్ళమే. మేమందరం కూడా మా పిల్లలకు ఇంటి పేర్లు తీసేసి కులం పేరు రాయకుండా ఉన్నాము. మతం పేరు కూడా వద్దనుకున్నాం, కానీ ఆప్షన్ లేకపోవడం వల్ల కంటిన్యూ చేయాల్సి వచ్చింది. బట్ అయినప్పటికీ కూడా కులగణన ఎందుకు కోరుకుంటున్నాం అనేది మన చర్చ ఇవాళ. సో వేణుగోపాల్, కులం ఒక సామాజిక వాస్తవికత, దాన్ని మనం తప్పించుకోలేము. మనం వద్దని అనుకోవచ్చు మన చైతన్యం వల్ల, కానీ సమాజంలో ఉన్న వాళ్ళందరూ బహుశా వద్దనుకునే వాళ్ళు 1%, 2% లేదా 5% కావచ్చు. 95% కులంలోనే ఉన్నారు, కులంలోనే వివాహాలు చేసుకుంటున్నారు, కులంలోనే కలిసి భోజనాలు చేస్తున్నారు. కులం అనేది సామాజిక ఆచరణలో, నిత్య జీవితంలో ప్రతి క్షణం ఉంది. అందువల్ల ఒక సమాచారంగా అసలు ఎవరు ఏ కులానికి చెందిన వాళ్ళు, అది ఒక సోషలాజికల్ సమాచారం, ఒక ఆంథ్రోపాలజికల్ సమాచారంగా ఉండాలి. ఇది పాత ఆలోచన. ఇప్పుడు కేవలం సమాచారం మాత్రమే కాదు, దాని ఆధారంగా ఈ దేశంలో సానుకూల వివక్ష అంటారు, ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ అంటారు, అఫర్మేటివ్ యాక్షన్ అంటారు, రిజర్వేషన్ పద్ధతి వచ్చింది. కాబట్టి తప్పనిసరిగా మా కులానికి ఎంత వాటా ఉంది, సంపదలో ఎంత వాటా ఉంది, విద్యలో ఎంత వాటా ఉంది, ఉద్యోగాల్లో ఎంత వాటా ఉంది అని అడిగే ఒక సందర్భం వచ్చింది. ఇవాళ ఉత్తరాదిలో హిందీ బెల్ట్లో జిత్నీ ఆబాదీ ఉత్నీ హక్ అని ఒక నినాదం వచ్చింది. అంటే జనాభాలో మేము ఎంత భాగము, మాకంత హక్కు ఉందా లేదా. అందువల్ల కులగణన అనేది మళ్ళీ ఒకసారి విస్తృతమైన చర్చలోకి వచ్చింది. దీనికి కొంచెం చరిత్రలోకి వెళ్తే, కులం గురించిన సమాచార సేకరణ మన జనగణన అని జరుగుతుంది, సెన్సస్ అని ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి. 1881లో 1872లో ప్రారంభమైంది. 81 నుంచి వరుసగా ప్రతి 10 సంవత్సరాలకు జరుగుతుంది. వాటిలలో వలస ప్రభుత్వం 1931 వరకు కులం అనే ఒక కాలం పెట్టింది. సెన్సస్ అదొక 102, 103 వేరు అంశాలు, ఆస్తి ఉందా, వాహనం ఉందా, ఇటువంటి అనేకం ఉంటాయి, ఇల్లు ఉందా అని అటువంటివి అనేకం ఉంటాయి. ఒక కాలం కులం అని ఉండేది. ఇది 1931 సెన్సస్లో కూడా కులం రికార్డ్ అయింది. 81 నుంచి 31 వరకు అయింది. 1941 సెన్సస్ సరిగ్గా యుద్ధం మధ్య జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం 39 నుంచి 45 వరకు జరిగినప్పుడు ఆ మధ్యలో జరిగిన జనగణనలో కులం సేకరించారు, కాలం ఉంది, సేకరించారు, కానీ అవి పబ్లిష్ చేయడంలో కులం వల్ల పబ్లిష్ కాలేదు. సరే, ఆ తర్వాత 47లో అధికారం. కులం వల్ల పబ్లిష్ కాలేదు అంటే కులం అనే కాలం పబ్లిష్, కులం ఎంతమంది ఉన్నారు, ఏ కులంలో ఎంతమంది ఉన్నారు అనేది పబ్లిష్ చేయలేదు. ఓకే, ఎందుకని అంటే ఎందువల్ల చేయలేదో తెలియదు, యుద్ధ కారణం కావచ్చు. 51 సెన్సస్ వచ్చేసరికి అధికార మార్పిడి జరిగింది, స్వతంత్ర ప్రభుత్వం వచ్చింది. స్వతంత్ర ప్రభుత్వం కూడా 31లో జరిగిన కులగణను యథాతథంగా 51లో తీసుకురాలేదు. 41లో చెయ్యని, ప్రకటించని సంప్రదాయాన్ని కొనసాగించి 51లో అసలు కులం కాలం ఎత్తేశారు. 51 సెన్సస్ నుంచి 2011, ఇవాళ మనకు తాజా సెన్సస్ 2011. 2011 వరకు కూడా కులం కాలం లేదు. కానీ 2011 తర్వాత నుంచి చాలామంది కులం అనేది ఒక కాలం పెట్టాలి, పెట్టినందువల్ల అసలు ఏ కులానికి ఎంత, మిగిలిన అన్ని విషయాలు కూడా, సామాజిక విషయాలున్నాయి, ఆర్థిక విషయాలున్నాయి, మతపరమైన విషయాలున్నాయి, ఆస్తిపరమైన విషయాలున్నాయి, విద్యాపరమైన విషయాలున్నాయి, ఉద్యోగపరమైన విషయాలున్నాయి, ఈ విషయాలలో ఏ కులానికి ఎంత ఉంది తెలుస్తుంది అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని పార్టీలు అడిగాయి. అధికార పక్షం కాగానే అవి మానేసి. అవును, ఇవాళ భారతీయ జనతా పార్టీ
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు కానీ నరేంద్ర మోడీ కానీ తప్పనిసరిగా కులగణన జరపాలి అని అడిగిన వాళ్ళు. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన జరపము, కులగణన వల్ల సమాజం చీలిపోతుంది అనడం మొదలుపెట్టారు. ఇది ఇట్లా ఉండగా మనం నిజానికి చాలా విషయాలు ఉన్నాయి కానీ క్లుప్తంగా ముగిస్తాను. బీహార్లో చాలా విచిత్రమైన విషయం, ఇవాళ ఏ కులగణన వద్దు అంటున్న భారతీయ జనతా పార్టీతో కలిసిపోయిన ఎన్డీఏలో కలిసిపోయిన నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కులగణన జరిపి 2023 అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున కులగణన ఫలితాలు రిలీజ్ చేశారు. దాంతో ఒక నిజానికి కళ్ళు మిరుమిట్లు గొలిపే వాస్తవాలు బయటపడ్డాయి. అంతవరకు 1950లలో కాలేల్కర్ కమిషన్ వచ్చింది, 1980లో మండల్ కమిషన్ వచ్చింది. అవన్నీ కూడా కులం గురించి మాట్లాడాయి, కుల సానుకూల వివక్ష ఎట్లా, రిజర్వేషన్ ఎట్లా ఇవ్వాలని మాట్లాడాయి. కానీ ఎంతమంది ఉన్నారో లెక్క తెలియదు ఎవరికి. 31 నుంచి ఎక్స్ట్రాపోలేట్ చేసి 52 ఉండవచ్చు అన్నవాళ్ళు ఉన్నారు, 55 ఉండవచ్చు అన్నవాళ్ళు ఉన్నారు. ఇవాళ బీహార్ జనగణన 63% ఉన్నారు అని చూపెట్టింది. 63% ఎవరు ఉన్నారు? 63% వెనుకబడిన కులాలు, చాలా వెనుకబడిన కులాలు, రెండు వర్గాల కింద మోస్ట్ ఓబీసీ అని రెండు పెట్టారు. ఓకే, అంటే భారతదేశంలో ఇప్పుడు ఒక్క బీహారే తీసుకుంటే 63% వెనుకబడిన పూర్తి వెనుకబడిన కులాలు ఉన్నాయి. అంటే ఈ బీహార్ని మొత్తం దేశానికి ఎక్స్పోలైట్ చేయొచ్చా లేదా అనేది కూడా ఒక అంశం. ఐ విల్ కమ్ బ్యాక్ దానికి. రామ్కి గారు, మీరు కులం వద్దని చాలా పెద్ద ఫైట్ చేస్తున్నారు. మనం ఇక్కడే మాట్లాడుకున్నాం కూడా, గతంలో మీతో ఇంటర్వ్యూ కూడా చేశాను, కోర్టుకు కూడా వెళ్ళారు. మీ స్టాండ్ ఏంటి? కులగణన, ఇప్పుడు కులం రహిత సమాజం కావాలని మీరు చాలా పెద్ద ఫైట్ చేస్తున్నారు, మీతో పాటు చాలామంది ఉన్నాం మాతో సహా. మీ స్టాండ్ ఏంటి దీని మీద? అంటే ఇందాక వేణుగారు అన్నట్టే కులం అనేది ఇక్కడ మన భారతదేశంలో ఒక సామాజిక వాస్తవం. మతంతో అది ముడిపడి ఉన్న పరిస్థితి కూడా మన దగ్గర ఉంది. రైట్. అయితే మతం అనేది యాక్చువల్గా వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన విషయం. కానీ కులం మాత్రం మనకి కులవృత్తులుగాను ఒక ఉత్పత్తి సమాజ ఏర్పడిన క్రమంలో మనకి ఇక్కడ వేరే ఏ దేశాలకి లేని ఒక ప్రత్యేకత మన దేశానికి ఉంది. ఇక్కడ కుల విభజన కూడా ఉంది. అయితే ఈ రోజుకి లెక్కించమని అడిగే స్థితి, అంటే అసలు ఈ లెక్కలో పోయే ముందు గత ప్రధాని మన్మోహన్తో పాటు చాలామంది ఆర్థికవేత్తలు పదే చెప్తుంది దేనికి సంబంధించిన డాటా మన దగ్గర సరిగా లేదు. ఏదైనా లెక్క సరిగ్గానే ఉంటే కదా మనం ఇది కొలవగలం, ఇది చేయగలం, లేకపోతే వాళ్ళకి ఇది న్యాయం జరుగుతుందని. అలాగే వివిధ అస్తిత్వ సమూహాలన్నీ కూడా నా లెక్క ఏంటి, మేమెంతమంది, మాకున్న అవకాశాలు ఏంటి. ఇక నేను ఒక అడుగు ముందుకెళ్ళి మాట్లాడదలుచుకున్నాను. ఇక్కడ ఏంటంటే అసలు వాస్తవానికి రిజర్వేషన్లు కూడా ఇందాక వేణుగారు చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే 80-85% ఈ దేశంలో దళిత బహుజన ప్రజలు ఉన్నారు. కానీ రిజర్వేషన్ల పేరిట ఇస్తుంది 50%. నా దృష్టిలో అవి రిజర్వేషన్లు కావు. 85 మందికి 85 అవకాశాలు ఇచ్చినప్పుడు అది రిజర్వేషన్ అవుతుంది. అంటే చాలా తలకిందులుగా ఉన్న పరిస్థితి. అయినప్పటికీ ఆ మేరకు కొంతైనా సామాజిక న్యాయం జరుగుతున్న పరిస్థితి. కాబట్టి ఎవరు ఎంతో తెలిస్తేనే మనం వీలైనంత త్వరగా వాళ్ళకి సామాజిక, రాజకీయ, ఆర్థిక సహకారాన్ని అందించడానికి వీలవుతుంది, మన పథకాలను ఇంప్లిమెంట్ చేయడానికి వీలవుతుంది. ఎక్కడైనా సరే ఈ లెక్క తెలియాల్సిన అవసరం ఉంది. ఇక మా వరకు వస్తే ప్రాక్టీస్ నుంచి కావచ్చు, రాజకీయ అభిప్రాయాల వల్ల కావచ్చు, కొన్ని సైద్ధాంతిక నమ్మకాలు విశ్వాసాల వల్ల కావచ్చు, అది అవసరం లేదు. ఎందుకంటే ఒక సమాజ పరిణామ క్రమాన్ని చూసినప్పుడు ఈ మతాలు, కులాలు, మతాల చరిత్ర సమాజంలో ఒక 5000 సంవత్సరాల సమస్య, కులాల చరిత్ర ఒక 3000 సంవత్సరాల సమస్య. కానీ మనిషి వయసు ఒక 10 లక్షల సంవత్సరాలు. అంటే మనిషి జీవితంలో ఎక్కువ కాలం కులమతాలు అనేవి లేవు. అవి ఒక క్రమంలో వచ్చాయి, ఇంకో క్రమంలో పోతాయి. సరే, పోవాలని ఆశిస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు, మహాత్మా పూలే కావచ్చు, ఇక మన జాషువా దాకా నేను విశ్వనరుణ్ణి చెప్పుకున్నాడు ఆయన జాషువా. ఏదేమైనా మనకి ఉన్న ఈ అసమానతల, సామాజిక అసమానతల, అంతరాల దొంతర్ల సమాజంలో తప్పనిసరిగా ఏ సామాజిక నేపథ్యాలు ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు అని తెలియాల్సిన అవసరం కూడా చాలా ఉంది. ఎందుకంటే దాంతో ముడిపడే కొద్దిపాటి చదువులో కానీ, ఉద్యోగాల్లో కానీ, ఇతరత్ర కానీ, కొన్ని అంటే చట్టసభల్లో కానీ అవకాశాలు కలుగుతున్నాయి. కాబట్టి మేమెంతమందో మాకన్ని అవకాశాలు కలిగించాలి అనేది నిజమైన సామాజిక న్యాయం వైపుకి ఇది అడుగు వేయడానికి దోహదపడుతుంది. కాబట్టి తప్పనిసరిగా కులగణన జరగాలి. అది అదనపు ఖర్చు అయ్యేది కూడా కాదు. వీరు ఏదైతే జనాభా గణన కూడా మనకి పెండింగ్ ఉంది. 2021 తర్వాత జనాభా గణన జరగలేదు. 2000
21 తర్వాత 2011 తర్వాత 21లో జరగాల్సింది జరగలేదు. కులగణన వరకు వస్తే అది 1931లో ఇందాక వేణు గారు చెప్పినట్టు 1931 తర్వాత జరగలేదు. ఏం జరుగుతుంది అసలు అంటే అది మాట్లాడితే ఏదో ఇబ్బంది అయిపోతుందనో లేకపోతే వాస్తవానికి నాకు తెలియడం వల్ల మేలు జరుగుతుంది. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ మాట్లాడాలి, సమాజానికి అప్లై చేస్తాం. ఇంట్లో కూడా ఆ రోజు ఆ పూట ఎంతమంది తింటారో లెక్క తెలిస్తే కదా ఎంత వండాలో తెలుస్తుంది. అంటే యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే అంత అవసరమైన విషయాల్ని కూడా మనం 75 ఏళ్ల అమృతకాల సందర్భం అంటున్నారు, ఇప్పటికీ కూడా ఏ అస్తిత్వ ప్రజలు ఎంతమంది ఉన్నారు అని తెలియని పరిస్థితి ఉంది. అంటే కులం వద్దనుకుంటున్న వాళ్ళు ఎక్కువగా ఆధిపత్య కులాల వాళ్ళే. దానికి ఎగ్జాంపుల్ మనం అంటే ఇక్కడ పోయేది ఏం లేదు. నాకు కులం వద్దనుకోవటం వల్ల కులం వల్ల ఏమి అంటే కులం వల్ల వచ్చే సమాజంలో ఉండే ఏదైతే ఉందో ఆ గొప్పని మనం వ్యతిరేకిస్తున్నాం కాబట్టి అది వద్దనుకుంటున్నాం. బట్ కులం వల్ల వచ్చే ప్రయోజనం వేరే ప్రయోజనాలు ఏం లేదు కాబట్టి వద్దనుకుంటున్నాం. ఇది ఆధిపత్య కులాల ప్యాషన్ మాత్రమే, అందరిది కాదు అనే ఒక మాట కూడా ఉంది. ఏమంటారు మీరు? కాదు ఎందుకు ఎంత మాత్రం కాదు. వాస్తవానికి నేను కంటిన్యూస్గా చెప్తున్నానంటే మేము ఈ పోరాటం ఈ కులరహిత మతరహిత అస్తిత్వాన్ని కూడా గుర్తించండి. మేము అడుగుతుందంటే ఈ అస్తిత్వాన్ని కూడా గుర్తించండి. అనేక వందల వేల అస్తిత్వాన్ని గుర్తిస్తున్నారు, ఈ అస్తిత్వాన్ని కూడా గుర్తించండి అనే క్రమంలో దళిత బహుజన నేపథ్యాలు ఉన్న చాలామంది ప్రజలు వాలంటరీగా ముందుకొచ్చి మేము కూడా వద్దనుకుంటున్నాము, దీన్ని ఎలా అప్లై చేయాలి, దీన్ని ఎలా సాధించాలి అని అడుగుతున్నారు. దీన్ని మనం కొద్దిగా దానికి సమాజానికి మొత్తానికి అప్లై చేసి చూస్తే అక్కడ వదులుకునేవాళ్ళు వాస్తవానికి సుప్రీంకోర్టు క్రీమీ లేయర్ అనే ఒక మెన్షన్ ఏదో చేసింది, కానీ క్రీమీ లేయర్ కాదు, అవన్నీ కొద్దిగా ఏంటంటే ఫోర్సిబుల్ ఇంప్లిమెంటేషన్లోకి వస్తాయి. వాస్తవానికి ఎవరైనా తామది వదులుకోవడం అంటే మనకి సామాజిక ఉద్యమాలు నేను పదే చెప్పదలుచుకుంది అంటే డీక్లాసిఫై వైపు సమాజం మొత్తం ఎదగాలి. డీక్లాసిఫై కూడా నాకున్నది నేను పంచుకోవాలి. నా సామాజిక నేపథ్యం వల్ల మీరన్నారు నాకు పోయేది ఏం లేదని, పోగొట్టుకోవాల్సింది చాలా ఉంది. నాకున్న సామాజిక నేపథ్యం వల్ల నాకున్న జాడ్యాలన్నింటినీ నేను పోగొట్టుకుని నువ్వు నేను సమానం వైపు నేను పరిణామం చెందాల్సిన అవసరం నాకు చాలా ఎక్కువ ఉంది. కాబట్టి పోయేదేమీ లేదు అనేది కాదు, పోయేది బహుశా మీరు విద్యా ఉద్యోగ అవకాశాల వైపు నుంచి చూసి మాట్లాడుతున్నారు కావచ్చు. ప్రివిలేజ్ అయితే ఉంది సొసైటీలో, కులం వల్ల వచ్చే ప్రివిలేజ్, కులం వల్ల వచ్చే ప్రివిలేజ్, ఇప్పుడు ఆ పేరుతోటి వచ్చే ప్రివిలేజ్ ఉంటుంది. కులం తెలియగానే ఒకళ్ళని అవమానించడం, కులం తెలిస్తేనే గౌరవించడం అనే దగ్గరే మనకి సమాజం ఎగ్జాక్ట్లీ. అంటే ఒక కులం పేరుకి అవమానం, ఒక కులం పేరుకి గౌరవం అనేది కులం అయినందుకు నాకు అవమానం, ఫలానా కులం అయినందుకు గౌరవం అనే స్థితి కూడా ఉంది. ఇవన్నీ పోవడం కోసమే అందులో భాగంగానే వదులుకోవడం కూడా చెప్తూనే తప్పనిసరిగా చాలా అర్జెంటుగా ఈ దేశంలో కుల గణన చాలా సైంటిఫిక్గా మళ్ళీ అందులో ఏదో ఒకటి ఇంతమంది ఉండొచ్చులే అరమరగా ఇక్కడ ఈ 4 లెక్క పెట్టాం కదా ఇంకా ఇంకో 5 ఉండొచ్చులే అనే పద్ధతిలో కాకుండా సైంటిఫిక్గా ఈ రోజైనా అంటే పెరిగిన టెక్నాలజీ అసెస్మెంట్గా ఉన్న అవకాశాలను దృష్టిలో పెట్టుకుని చాలా చక్కగా మనం సైంటిఫిక్గా రికార్డ్ చేయొచ్చని నేను నమ్ముతాను. బహుశా మీరు ఇప్పుడు ఏదైతే ఫైట్ చేస్తున్నారో లీగల్ ఫైట్, దాన్ని కొంచెం ముందుకు సాగించాల్సిన అవసరం ఉంది అనుకుంటున్నాను. ఎందుకంటే కులగణన అంటూ జరిగితే ఇప్పుడు రాహుల్ గాంధీని సాధించి తీరుతాం మేము ప్రతిపక్షంగా అంటున్నారు, ఆ ధైర్యం ఏంటో మనకు తెలియదు. ఒకళ్ళు అది కానీ జరిగితే ఒక కాలం కులం లేని వాళ్ళు అనేది కూడా కులమే లేకపోవటం అనే ఒక కాలం కూడా బహుశా ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడు కానీ తెలియదు కదా దేశంలో ఎంతమంది కులం వదులుకుంటున్నారు, ఎంతమంది రిలీజియన్ వద్దనుకుంటే ఎంతమంది నాస్తికులు ఉన్నారు. ఇవి బయటకు వచ్చే అవకాశం కూడా చాలా అవసరం. బహుశా మేబీ మీరు దాన్ని కొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అనుకుంటున్నాను. సో వెనక్కి వస్తే ఈ కులగణన ఇప్పుడు బీహార్లో 63%, బట్ దీన్ని దేశానికి ఇండికేషన్గా తీసుకోగలుగుతామా? ఎందుకంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క పద్ధతి ఉంది కదా. 50లో కాలేల్కర్ చెప్పినప్పుడు 3000 పైన కులాలు ఉన్నాయి. మండల్ దాన్ని ఇంకా కాస్త తగ్గించాడు. బీహార్లో చూస్తే 209 కులాలు మాత్రమే ఉన్నాయి వాళ్ళు లెక్క పెట్టి. దాన్ని బట్టి చూస్తే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో వేరు కులాలు ఉన్నాయి. బీహార్లో 63% వచ్చింది, వేరే చోట 65 కావచ్చు లేదా 60 కావచ్చు, +or-2-3 అన్ని చోట్ల ఉంటుంది. బట్ అది అరౌండ్ 60 ఉండే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ చర్చను కొనసాగిస్తే కులం వద్దనుకోవడం, కులరాహిత్యం అనే కాలం ఉండాలి అనుకోవడం ఒక అంశం, కుల గణన చేయాలి, కులం అనే రికార్డు చేయాలి అనేది ఒక అంశం. అంటే ఒకే కాలంలో మీరు ఏ కులము రాయొచ్చు లేదా కులం లేదు అని కూడా రాయొచ్చు. కనుక కులగణనలో అది కూడా భాగం అవుతుంది. కులగణనలో కేవలం కులాలు మాత్రమే లెక్క పెట్టాలని కాదు, కులం వద్దనేది కూడా లెక్క పెట్టడం వస్తుంది. లేదు యాక్చువల్గా ఇప్పుడు మనకి లేదు, మతాలకి తీసుకుంటే ఆ కాలం లేదు, అదర్స్ అన్నారు. అట్లా కాకుండా
నాన్ రిలీజియస్ అనే కాలం కావాలి. అట్లాగే ఇందులో కూడా నాకు క్యాస్ట్ వద్దనేది ఒక కాలం కావాల్సిన అవసరం ఉందనుకుంటా. మతం విషయంలోనేమో 4-5 మాత్రమే ఉన్నాయి కాబట్టి వేరువేరుగా మతం హిందూ, జైన్, ముస్లిం అని రాశారు. కులం విషయంలో కొన్ని వేలు కొన్ని వందలు ఉన్నాయి కాబట్టి ఒకే కాలంలో మీ కులం పేరు రాయండి అని ఉంటుంది. అవును, కాబట్టి కులం పేరు రాస్తారు. కులం పేరు నేను కులం చెప్పుకోను అనే దానికి కూడా ఒక అవకాశం ఇచ్చి, కులం లేదు నేను కులరహితుణ్ణి అని చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వాలి. కాబట్టి కులం ఒక కాలం పెడితే అది వస్తుంది. అది అంటే 2 కాలమ్స్ పెట్టాలి. కులం చెప్పదలుచుకున్నారా లేదా అనేది చెప్పదలుచుకున్నారా లేదా అని కూడా పెట్టాలి. రైట్. అయితే బీహార్లో ఆ 63% అని వాళ్ళు చేసింది కొంచెం కొన్ని రివీలింగ్ స్టాటిస్టిక్స్ బయటకు వచ్చాయి. మొట్టమొదటి అంశం ఏమంటే ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ కులం ద్వారానే గుర్తించబడుతున్నారు అనేది ఒకటి బయటకు వచ్చింది. రెండోది బీహార్ వరకే చూస్తే నేను ఇంతకుముందు చెప్పినట్టే 63% ఉన్నారు. 63 వాళ్ళు పాత 1950లో రాజ్యాంగం వచ్చినప్పుడు 15% దళితులు షెడ్యూల్డ్ క్యాస్ట్, 7.5% షెడ్యూల్డ్ ట్రైబ్స్, 22.5% ఉన్నారు. కానీ 2011 సెన్సెస్ నాటికి అది మారిపోయింది. ఎస్సీస్ 16.6% అయ్యారు, ఎస్టీస్ 8.6% అయ్యారు, అంటే 25.2. 63 + 25 అంటే 89. మిగిలిన 11 మాత్రమే అగ్రవర్ణాలు అనబడేవాళ్ళు లేదా ఆధిపత్య కులాలు అనబడేవాళ్ళు. ఈ ఆధిపత్య కులం ఈ విషయాన్ని కూడా బీహార్ బయటపెట్టింది. ఈ ఆధిపత్యం అనేది ఎట్లా వస్తుంది? 1 సంఖ్య వల్ల వస్తుంది, 2 సంపద వల్ల వస్తుంది, 3 రిచువల్గా వచ్చింది. రిచువల్గా వచ్చింది ఇప్పుడు పెద్దగా గుర్తింపులోకి లేదు, ఏదో 1-2 కులాలకు ఉంది. కానీ సంపద వల్ల ఆధిపత్య కులాలు అయినవి ఉన్నాయి. సంపద వల్ల ఆధిపత్య కులాలైనవి మా సంపద మీద మాకే అధికారం ఉండాలి, ఇది ఇంకెవరితో పంచము అనే ఒక ఆంక్ష విధిస్తూ ఉన్నారు. అందువల్ల సంఖ్య కనుక బయటపడితే సంఖ్య వల్ల ఆధిపత్య కులాలు అవుతాయా? బీహార్ జనగణన చాలా ఆశ్చర్యంగా 209 కులాల్లో 1% కన్నా ఎక్కువ ఉన్న కులాలు 20 మాత్రమే. మిగిలిన 180 పైగా కులాలు 1% కన్నా తక్కువనే మొత్తం జనాభాలో. కాబట్టి ఎవరికి సంఖ్య ప్రకారం ఆధిపత్య కులం కాదు. బీహార్లో ఏం చేశారు? నితీష్ కుమార్ కుర్మి యాదవ్ కాబట్టి 7 కులాలను కలిపి యాదవ్ అని ఒకదాని కింద చేశారు. చేసి వాళ్ళకు 11% అన్నారు. ఆ 7ని విడవిడి చేసి తీస్తే మళ్ళీ అవి కూడా 1-2 దాటం. దాన్ని బట్టి మొత్తంగా దేశానికి బయటపడేది ఏంటంటే ప్రతి కులము ఏ కులమైనా 2% మించి లేదు. ఈవెన్ ఎస్సీస్ 16.8 అంటున్నాం, కానీ మనం ఆదిగదండోరా ఏబిసిడి క్లాసిఫికేషన్ ప్రకారం చూస్తే అవి కూడా మళ్ళీ అన్ని 2-2, 3-3 మించవు. కాబట్టి ఆ 2% రిప్రజెంటేషన్ విద్యలో, ఉద్యోగాలలో, అవకాశాలలో, సంపదలో ఉందా లేదా? అంటే అన్ని కులాలకు చెప్పలేం, కానీ వేరేవన్నీ ఇప్పుడు కాయస్థ కులాలు కానివ్వండి, ఓబీసీలు ఒక్కొక్క రాష్ట్రానికి మారిపోతుంది. బట్ మారని కులం ఒకటి ఉంది, దేశమంతా కూడా ఒకటి ఉంది. దేశమంతా మారని కులాలు 2. బాలగోపాల్ ఒకసారి సామాజిక విశ్లేషణ చేస్తూ అన్నాడు, దేశమంతా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి నాగాలాండ్ వరకు వేరు మార్పులు ఉన్నాయి, కానీ బ్రాహ్మణ కులం పైనుంచి కింది దాకా ఉంది, అస్పృశ్య కులం పైనుంచి కింది దాకా. ఈ 2 మాత్రమే. అంటే ఈ స్పెక్ట్రంలో 2 కొసలు అన్ని చోట్ల ఉన్నాయి. మధ్య కులాలు వేరుగా మారాయి. ఈ మధ్య కులాలకే ఇవాళ నిజానికి చివరి కులానికి రిజర్వేషన్ ఉంది, పై కులానికి మనుస్మృతి 100% రిజర్వేషన్ ఇచ్చింది. ఆ 100% డీ రిజర్వేషన్ జరుగుతుంది. నిజానికి అసలు మనుస్మృతి పెద్ద రిజర్వేషన్ టెక్స్ట్. వాళ్ళు ఏమన్నారంటే చదువు నేర్చుకోవడం, చదువు నేర్పడం, యజ్ఞం చేయడం వీళ్ళకే రిజర్వేషన్, యుద్ధం చేయడం వీళ్ళకే రిజర్వేషన్, వ్యవసాయం చేయడం, వ్యాపారం చేయడం వీళ్ళకే రిజర్వేషన్, సేవ చేయడం వీళ్ళకే రిజర్వేషన్. అవును. ఇవాళ ఆధునిక సమాజంలో ఏం మాట్లాడుతున్నామంటే సేవ చేయడం మాత్రమే కాదు, మేము కూడా చదువుకోగలం, మేము కూడా యుద్ధం చేయగలం, మేము కూడా వ్యవసాయం వ్యాపారం చేయగలం. అందువల్ల అన్ని అవకాశాలు ఇవ్వాలి. సో బేసికల్గా ఇది రిజర్వేషన్ కాదు, డీ రిజర్వేషన్. 100% ఒక కులానికి ఇచ్చింది ఏదైతే ఉందో దాన్ని డీ రిజర్వ్ చేయడానికి చేసే ప్రయత్నం ఇది. ఓకే. అయితే నిజానికి ఇప్పుడు ఆసక్తికరంగా ఆధిపత్య కులాలకి సంబంధించిన రాహుల్ గాంధీ దీన్ని కావాలని కోరుకుంటున్నాడు. ఓబీసీ ప్రధానమంత్రి అయిన మోదీ ఆయన పార్టీ దీన్ని వద్దంటుంది. ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలి? అంటే ఇంతకుముందు చెప్పినట్టే కులం వద్దు అని అనుకోవడం ఒక
వ్యక్తిగత చైతన్యపూర్వక నిర్ణయం. నేను కులగణన సంగతి అదే చెప్తున్నాను. కానీ కులం ఉండడము, కులం వల్ల వచ్చేవన్నీ అనుభవించడము సామాజికంగా ఉంది. అంటే వ్యక్తికి సమూహానికి ఉన్న సమస్య ఇది. ఆ సమూహాన్ని ఓట్లుగా మార్చుకోదలుచుకున్న వాళ్ళు సమూహంలో ఏది చలామణి అవుతుంటే దాన్నే చెప్పాలనుకుంటారు. కులం అంటే, కులాన్ని లెక్క పెట్టడం అంటే చీలిక అని మామూలుగా సమూహంలో ఒక అలవాటు ఉంది, ఒక అభిప్రాయం ఉంది. అది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లాంటి సంస్థలకు చాలా ఉంది. ఆ సంస్థ నుంచి, ఆ భావజాలం నుంచి వచ్చిన వ్యక్తిగా నరేంద్ర మోడీ ఐక్యత కావాలి, హిందూ ఐక్యత అని వాళ్ళు అంటారు. కులాలు లేవు అని. కానీ కులాలు ఉన్నాయి, సామాజిక వాస్తవికత అది. కనుక వాస్తవికత పట్ల కళ్ళు మూసుకొని ఇదంతా హిందూ సమాజం అని వాళ్ళు అనదలుచుకున్నారు. రైట్. ఈ వ్యవహారం, ఈ బ్యాగేజ్, ఈ ఐడియాలజికల్ బ్యాగేజ్ లేదు కాబట్టి రాహుల్ గాంధీ ఇది ఐక్య సమాజం ఏం కాదు, దీనిలో చీలికలు ఉన్నాయి, ఈ చీలికలను గుర్తిద్దాం, లెక్క పెడదాం. ఈ లెక్క పెట్టిన తర్వాత దాన్ని పరిష్కారం ఏమిటని తర్వాత విషయం. రిజర్వేషన్ పరిష్కారం ఇస్తావా, ఇంకో పరిష్కారం ఇస్తావా, వేరే విషయం. కానీ మొదలు లెక్క అయితే తేలాలి కదా. ఇది ఇవాళ నిజానికి యోగేంద్ర యాదవ్ చాలా అద్భుతంగా దీన్ని వివరిస్తూ ఏమన్నాడంటే, ఒక సమస్య వస్తే, ఒక జబ్బు చేస్తే మొదలు ఎక్స్రే తీయాలి, మొదలు పెట్ స్కాన్ చేయాలి ఏమిటని. అది జరిగిన తర్వాత అంటే సమాచార సేకరణ కదా ముందు అవసరం, ఆ తర్వాత దాన్ని బట్టి దానికి ఎటువంటి చికిత్స చేద్దామని తర్వాత విషయం. మొదలు దీనికి ఎందుకు ఆబ్జెక్షన్ చెప్తున్నారు? రైట్. అయితే దీని మీద నా అభిప్రాయం అంటే, ఒక పక్షం అంటే మన రాజకీయ పక్షాలు చూసుకున్నప్పుడు మతం మీద రాజకీయాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, కులం ఆధారంగా రాజకీయాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవడానికి, పీపుల్ని ఓట్లుగా మార్చుకోవడానికి ఎట్లా అవకాశం ఎవరికి ఎక్కువగా చూస్తున్నారో వాళ్ళు చూసే దృష్టికోణం నుంచి వీళ్ళు ఇలాగ ప్రధానమైన మతం, మెజారిటీ మతంగా ఆర్గనైజ్ చేసుకోవడం నాకు ఈజీ, లేకపోతే ఈ కులాలుగా ఆర్గనైజ్ చేసుకోవడం ఈజీ అని రకరకాల దృష్టితో చూస్తున్నారు. కానీ కులం అనేది ఇక్కడ ఒక సామాజిక వాస్తవికత. ఆయా కులాలు ఈ రోజుకి అభివృద్ధిలో భాగం కాలేకుండా సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్న పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి ఒక మత రాజకీయం చేసేవాళ్ళకి ఒకలాగా, ఇది కుల రాజకీయం చేసేవాళ్ళకి ఒకలాగా, రకరకాల ఇవి కాకుండా భౌతికంగా ఉన్న ప్రజల యాస్పిరేషన్స్కి ఏది అవసరమో అది చేయాల్సిన అవసరం ఉంది. అంతకుముందు వాళ్ళు ఏదో కారణంతో సమర్థించడం, ఇంకో కారణంతో దాన్ని వ్యతిరేకించడం, దానివల్ల ఏదో చీలికలు వస్తాయనడం చాలా తప్పు. సమాజం ఆల్రెడీ ఇక్కడ ఒక సామాజిక అంతరాల దొంతరగానే ఉంది, అది వాస్తవంగా ప్రజలకు తెలిసిన విషయం. కానీ ఆ అంతరాలని పరిష్కరించే వైపుగా నడవడానికి, ఆ అంతరాలని మనం సైంటిఫిక్గా సాల్వ్ చేయడానికి ఈ ప్రక్రియ అనేది, అంటే ఈ కులగణన అనేది చాలా అత్యవసరంగా నేను భావిస్తాను. అది అంటే రాజకీయ అంశం ఒకటి మాత్రమే కాదు, ఈ కుల వ్యవస్థ, ఈ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ ఏం చేసిందంటే కొందరికి అవకాశాలు ఇచ్చింది, కొందరి మీద ఆంక్షలు విధించింది. ఇప్పుడు జనగణన కనుక జరిపితే మేము ఈ అవకాశాలు పొందాము అని కొందరి విషయంలో బయటపడుతుంది, మేము ఈ ఆంక్షలకు గురయ్యాము, మేము ఈ నిరాకరణలకు గురయ్యాము అని కొందరి విషయంలో బయటపడుతుంది. అందువల్లనే రాజకీయ అంశంతో పాటు అవకాశాలు పొంది ఉన్న వర్గాలు ఈ లెక్క బయటపడకూడదు అనుకుంటున్నాను. దీనికి ప్రధానమైన ఉదాహరణ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే జనగణన జరిపింది. ఇవాళ మీ ఎందుకు రిపోర్ట్ బయట పెట్టలేదు, కాంగ్రెస్ ఇంత మాట్లాడుతుంది కదా అని అంటున్నారు. కానీ ఆ జనగణనలో ఏం బయటపడుతుందంటే, ఒక్కలిగా అనే ఒక వర్గం, లింగాయత్ అనే ఒక వర్గము ఆధిపత్య కులాలుగా తమ జనాభాకు మించిన అవకాశాలను పొందాయి అనేది బయటపడుతుంది. అది బయటపెట్టడం ఇష్టం లేదు. రైట్. బేసికల్గా అందుకోసమే మేజర్గా ఆధిపత్య కులాలే దీన్ని వ్యతిరేకిస్తున్నాయని కూడా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళ జనాభాకు మించిన అవకాశాలు పొందుతున్నారు హిస్టారికల్ ఫ్యాక్ట్స్ వల్ల. మోస్ట్లీ చాలాసార్లు అందులో ఒక కులం ప్రత్యేకంగా చాలా ఎక్కువగా పొందడం వల్ల కూడా బహుశా సమస్య వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు, ఈ వివరణ ఇచ్చినందుకు. సో ఒకవైపు కులరహిత సమాజం గురించి మాట్లాడుకుంటున్నాం, మరొక వైపు కులగణన కూడా కావాలనుకుంటున్నప్పుడు బహుశా ఇద్దరికీ కూడా ఈ సమాజంలో అవకాశం ఉండాల్సిన పరిస్థితి ఉంది. వచ్చే జనగణనలో, ఇప్పుడు చేయబోయే జనగణనలో కనీసం కులరహిత, కులాన్ని కోరుకునే వాళ్ళకి, మతాన్ని కోరుకునే వాళ్ళకి కూడా ఒక కాలం అంటూ పెట్టినప్పుడు చాలామంది అన్నట్టుగా కులాలు లేని సమాజం కావాలనే ఒక యుటోపియన్ ఏదైతే ఉందో అది కూడా వచ్చే అవకాశం ఉంది అని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.